రాజధాని అక్కడ అంటే 3 రాజధానులు అనేది మభ్యపెట్టే విధానం అది. సో రాజధాని కర్నూలులో హైకోర్టు రాజధాని ఇవన్నీ పెట్టడం వల్ల మభ్యపెట్టే విధానాలు తప్ప వాస్తవానికి అది వాళ్ళ పరిధిలో ఉందా లేదో వాళ్ళు నిర్ణయించుకోవాలి. అలాగే ఇది వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చెప్పాలి స్పష్టత. సో వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి స్పష్టత ఉంది. వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ మేము మొదటి నుంచి అందరూ అడిగేది రాజధాని బలంగా ఇక్కడ ఉండాలి. కానీ రాయలసీమ నుంచి మాకు ప్రాతినిధ్యం వహించాలి, మాకు ఇంపార్టెన్స్ కావాలి, అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా అక్కడ హైకోర్టు పెడితే ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుంది అని అందరూ అనుకున్నప్పుడు అది ఆ దిశగా ఉంటే కాకపోతే ముందుగా చెప్పాల్సిన స్పష్టత ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. అంతేగాని హైకోర్టుని పెట్టి దాన్ని రాజధాని, రాయలసీమకు రాజధాని వచ్చేసి మభ్య పెట్టడం అడుగు తప్పదు. మీరు ఇందాక అక్కడ కూర్చున్న అంతే కదా మీరు నా వెంటనే పడతారేంటి? లేదు, కమ్యూనికేషన్ గ్యాప్స్ ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చినాయి. దాన్ని మేము 2 పక్షాలు కూర్చొని దాన్ని సామరస్యంగా పరిష్కరించుకున్నాం, అర్థం చేసుకున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో చిన్నపాటి కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భవిష్యత్తు ఇవ్వాలంటే అవన్నీ పక్కన పెట్టి అభివృద్ధి పదం వైపు ముందుకెళ్లాలంటే అవన్నీ పక్కన పెట్టి గతాన్ని పక్కన పెట్టి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఒక నిమిషం తీసుకో, ఇంకెవరు అడుగుతున్నారు? అవును, ఖచ్చితంగా. అంటే మీకు మొదటి రోజు నుంచి ప్రత్యేక హోదా గురించి చాలా స్పష్టత ఉంది. నాకు ప్రధానమంత్రి గారు 2014లో కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన మీకు సంబంధం లేనిది, మీరు కనీసం పార్లమెంట్లో కూడా లేరు, కానీ జరిగిన అన్యాయానికి మీరు అండగా నిలబడండి. మొత్తం ప్రత్యేక హోదా వాదనలో కానీ నేను తీసింది ఒక స్పష్టత ఇమ్మని కోరాను తప్ప, నిజానికి ఆ రోజున ప్రధానమంత్రి గారు తెలుగుదేశం పార్టీ దీనికి చాలా బాధ్యత వహించాలి. కేవలం ప్రత్యేక హోదా మీద కానీ ఉండుంటే స్పెషల్ ప్యాకేజ్ తీసుకోకుండా ఉండాల్సింది. ఇవన్నీ మీరు అడగాల్సింది ఈ ప్రత్యేక హోదా గురించి నాకంటే కూడా మీరు అడగాల్సింది 20 పైగా ఎంపీలు ఉన్న వైసీపీని అడగండి ఫస్ట్, వాళ్ళు ఏం చేస్తున్నారని. అలాగే ఇంకొక 9 అంత ఎంపీలు ఉన్న తెలుగుదేశం పార్టీని అడగండి. మేము చేయాల్సిన పోరాటాలన్నీ చేశాం, నిలబడాల్సినంత నిలబడ్డాం. ఈ రోజున ప్రత్యేక హోదా గురించి చూస్తే ఎంతెంత డబ్బులు అందిని ఇవన్నీ చెప్తా ఉంటే ఆ స్పష్టత మరింత తీసుకొని అవగాహన ఉంది. ప్రధానమంత్రి గారి మీద ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన చాలా బలంగా ఉన్నారు. కాకపోతే ఆ అభివృద్ధి జరగాలి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులతత్వం పోవాలి, అవినీతి పోవాలి, కుటుంబ పాలన పోవాలి. దీని మీద అందరికీ చాలా స్పష్టత ఉంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాకంటే కూడా మీరు అడగాల్సింది వైసీపీని అడగండి. ఇంతమంది 20 మంది ఎంపీలు ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు ఒక్కసారి కూడా మాట్లాడలేదని వాళ్ళని అడగమని చెప్పండి, టీడీపీని అడగమని చెప్పండి. ఇది మీరు చెప్పండి సార్.